Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 20th September. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం క్లాస్లో ఇప్పుడు చర్చించుకోబోతున్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియోలో ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది ఈరోజు చూపిస్తాను మీకు. ఈ రోజు అయితే ఒక మంచి ఎంట్రీ వచ్చింది, చాలా మంచి రిస్క్ రివార్డ్ కూడా వచ్చింది. సో ఆ ఎంట్రీ ఏంటి, ఎలా వచ్చింది ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే ఈ రోజు అయితే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో నిన్న న్యూస్ ఉన్నది కదా, నిన్న ఇన్ఫ్లేషన్ న్యూస్ ఉండడం వల్ల సో మార్కెట్ అది మంచిగా న్యూస్ రావడం వల్ల మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ర్యాలీ అయ్యి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉంది చూడండి. ప్రీవియస్ ఆల్ టైమ్ హైని ఇక్కడ బ్రేక్ చేసినట్టు కనిపించింది. యాక్చువల్గా ఏంటంటే డే టైం ఫ్రేమ్లో చూస్తేనేమో బ్రేక్ చేయలేనట్టున్నది చూడండి. డే టైం ఫ్రేమ్లో ఏమో బ్రేక్ చేయలేనట్టున్నది, 50 minutes టైం ఫ్రేమ్లో ఏమో బ్రేక్ చేసినట్టు ఉన్నది. సో ఎందుకు వచ్చిందో కన్ఫ్యూజ్ తెలీదు. అంటే వేరే 5 years చార్ట్స్లోనే వేరే అంటే బ్రోకరేజ్ చార్ట్స్లో చూస్తేనేమో బ్రేక్ చేయలేనట్టు ఉన్నది. అంటే డే టైం ఫ్రేమ్లో ఎలాగైతే ఉన్నదో అలాగే ఉన్నది. సో అయితే ఓకే మార్కెట్ ఆ టాప్ సైడ్ అక్కడ ఉన్న లిక్విడిటీని స్వీప్ అవుట్ చేసి మార్కెట్ టోటల్ ఏంటంటే డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది కదా. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ సప్లై ఉంది, ఆల్ టైమ్ హై సప్లై ఉన్నది. సో ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ పుల్ బ్యాక్స్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడికి వస్తే ఎంట్రీ ట్రై చేద్దాం ప్లాన్ చేశాను. ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వస్తే ఎంట్రీ ట్రై చేద్దాం ప్లాన్ చేశాను. బట్ మార్కెట్ అనేది రాలేదు. ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది 1 minute టైం ఫ్రేమ్లో. సో మార్కెట్ అనేది రాలేదు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది నెక్స్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్న ఇంబ్యాలెన్స్ని టచ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది అనమాట. సో పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. 5 minutes టైం ఫ్రేమ్ అనుకోండి మనకు 100 points వచ్చేస్తుంది. సో ఎంట్రీ అనేది అంతగా అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ ఈరోజు కాంట్రాక్ట్ స్టార్టింగ్ డే కదా. సో ఆప్షన్ ఎక్స్పైరీలో కూడా మనకు అదే ఆప్షన్ సెల్లింగ్లో కూడా మనకు అంతగా పెద్ద మనీ మేక్ అవ్వదు. బట్ ఎంత పెద్ద స్టాప్ లాస్ అవ్వగలరు, ట్రేడ్ చేసుకోగలరు అనుకుంటే ఈ టార్గెట్ వరకు స్టాప్ లాస్ పెట్టుకోగలరు. లేదంటే ఇలాంటి టైమ్స్లో ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని పొజిషన్స్ యాడ్ చేసి, లేదా ఇక్కడ మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ వరకు వెళ్ళినంత వరకు అక్కడ కొన్ని పొజిషన్స్ యాడ్ చేసి టోటల్ అలా స్టాప్ లాస్ని యావరేజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే బట్ ఏ విధంగా అయితే నేనైతే ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు. బికాజ్ చిన్న స్టాప్ లాస్ కోసం చూసాను, ఇక్కడ వరకు వెళ్తుందేమో అని చూసాను. ఐదర్ అదేనా లేకపోతే 3 minutes టైం ఫ్రేమ్లో ఉన్న ఇంబ్యాలెన్స్ పైన టచ్ చేసి మార్కెట్ ఏమో డౌన్ సైడ్ వస్తుందని చూసాను. బట్ రాలేదు. ఓకే ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇక్కడ పుల్ బ్యాక్ని ఇండ్యూస్ చేసి సో మార్కెట్ మళ్ళీ ఈ పుల్ బ్యాక్ని ఇండ్యూస్మెంట్ చేసి మళ్ళీ బీఓఎస్ ఇచ్చింది రైట్. బట్ ఇక్కడ ఏమో అంటే ఓవరాల్గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు కనిపించవచ్చు అంటే 1 minute టైం ఫ్రేమ్. బట్ స్టిల్ ఏంటంటే ఇది మార్కెట్ ఓపెనింగ్ లైక్ మీకు ఈ స్ట్రాటజీ కూడా చెప్పాను ఏంటంటే ప్రీవియస్లోనే. ఇప్పుడు ఏదైనా సరే మార్కెట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ డే లో ఉంటుంది కదా ప్రెసెంట్, ఆ డే లో కింద లిక్విడిటీ ఉంటుంది. సో ఆ డే లో దగ్గర మార్కెట్ ఒకవేళ బ్రేక్ చేసి కిందకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేస్తుంది అనమాట. సో మీకు అదే ఎప్పుడు చెప్తుంటాను కూడా. ఇక్కడ చూడండి మార్కెట్ ఏమైంది, ఇక్కడ బ్రేక్ చేసి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ చేయండి చూడండి. ఓకే బ్రేక్ చేసి మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్లో అక్కడ పైన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. ఇక చూడండి ఈక్వల్గా హై ఉన్నా సరే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకోవచ్చు, కన్సిడర్ చేసుకోవచ్చు. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. అయితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం మనం ఇక్కడ ఈ స్టాప్ లాస్ ఇచ్చేసి ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ లైక్ ఇది చూసుకుంటే ఎంత వచ్చింది, పాయింట్ స్టాప్ లాస్ 50 points స్టాప్ లాస్ వచ్చింది. అలా ప్లాన్ చేయొచ్చు. లేదనుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా ఉన్నది అక్కడ. లైక్ చూసుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ వచ్చింది. సో ఈ లోపు చిన్న పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇండ్యూస్ చేసింది మార్కెట్ అనేది. సారీ ఇక్కడ కాదు, ఇక్కడే అనుకుంటాను. ఇక్కడ సారీ అదే సరిగ్గా చూడలేదు నేను ఇక్కడ పుల్ బ్యాక్ని. సో ఇక్కడ ఇది ఒక పుల్ బ్యాక్, ఇక్కడ పుల్ బ్యాక్ ఉన్నది. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది. ఆ పుల్ బ్యాక్ని ఇండ్యూస్ చేసి ఈక్వల్గా హై ఫామ్ చేసింది. మార్కెట్ అనేది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగలేదు, బట్ స్టిల్ ఈక్వల్గా హై ఫామ్ చేసినా సరే మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో నేను ఈ ప్లేస్లో అనేది ఎంట్రీ అయ్యాను అనమాట. ఈ ప్లేస్లో ఎంట్రీ అయ్యాను. మంచి చిన్న స్టాప్ లాస్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మంచి లైక్ రిస్క్ రివార్డ్ వచ్చింది అనమాట. ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవాలి. బికాజ్ ఏంటంటే మార్కెట్ అక్కడ నుంచి ర్యాలీ అయితే వచ్చింది కదా, అక్కడ అట్ ద సేమ్ టైం మనకు 30 minutes టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఉన్నది. ఇదిగోండి సో అన్మిటిగేటెడ్ ఉంది. సో వచ్చిన పాయింట్స్ తీసుకుని మంచిగా ఎగ్జిట్ అయిపోతే బెటర్ ఇక్కడ. ఓకే ఇక్కడ తర్వాత మళ్ళీ ఇంకో ఎంట్రీ కూడా వచ్చింది. ఆ ఎంట్రీ కూడా ఏంటనే చెప్తాను. సో తర్వాత ఇది కూడా ఆర్డర్ బ్లాకే కదా ఒక విధంగా చూసుకుంటే. సో లైక్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాత ఇది ఆర్డర్ బ్లాకే కదా, ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాకే కదా. సో ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు.
ఈ టార్గెట్ వచ్చింది, కానీ ఇది ఎండ్ ఆఫ్ ది డే వచ్చిందన్నమాట ఈ ఎంట్రీ అనేది. బట్ స్టిల్ ఈ ఎంట్రీ అవ్వకుండా ఇక్కడైతే మంచిగా ఎంట్రీ ప్లాన్ చేసుకొని మంచిగా రిస్క్ రివార్డ్ క్యాప్చర్ చేసుకోవచ్చు. చాలా గట్టిగా పెరిగింది ఆ టైంలో. అది చూసుకుంటే రిస్క్ రివార్డ్ చూసుకుంటే మనకి అంత తక్కువ వచ్చింది, బట్ స్టిల్ మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసాం. 158 పాయింట్స్ అలా క్యాప్చర్ చేసినమాట. ఇక్కడ లైక్ ఉంచారంటే ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ దగ్గర ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో ఆ ఎగ్జిట్ అయిపోతే మంచిగా 158 పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసమాట. సో మంచి ఎంట్రీ, ఇది కూడా మంచి ఎంట్రీ. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే వల్ల సో ఎంట్రీ అనేది మనం పాసిబుల్ అని చెయ్యొచ్చు, కాకపోతే టార్గెట్ అనేది ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది. సో అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతుందన్నమాట. సో మన అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ అయితే ఇప్పుడు టోటల్గా లైక్ ఆ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అంటే కాదు. ఇప్పుడు రేపటి ఎలా ఉంటుంది వ్యూ ఏంటి అంటే, ఈ రోజు ఇంట్రాడే వరకు ఇలా చూసుకున్నాం, కానీ రేపు వ్యూ ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో మార్కెట్లు ఇక్కడ నాకు లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏమో ప్రెసెంట్ ఇక్కడ ఉన్నది. ఓకే, ఇక్కడ ఉన్నది ఫైన్. రేపు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే దీన్ని టచ్ చేసి అప్ సైడ్ వెళ్ళచ్చు. మార్కెట్ అనేది దీన్ని టచ్ చేసి అప్ సైడ్ వెళ్ళచ్చు. బట్ స్టిల్ ఎంట్రీ అనేది వెంటనే తీసుకుంటాం అంటే స్లోగా వస్తే ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లైక్ ఏంటంటే మార్కెట్ అనేది స్లోగా వచ్చి దీన్ని టచ్ చేస్తే ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో స్లోగా వచ్చి టచ్ చేస్తే లేదు, ఫాస్ట్గా వచ్చేసి క్యాండిల్ టచ్ చేసిందంటే మనం ఎంట్రీ అనేది తీసుకోలేం. సో మార్కెట్ పైకి వెళ్ళినా సరే చాలా స్లోగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ ఏరియాకి చాలా స్లోగా వెళ్తుంది. ఇక్కడున్న ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని అనుకుంటున్నాను నేనైతే. లైక్ ఇదొందు చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇది లైక్ వన్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అది రేపు వెళ్తుందా లేదా అని తెలియదు. రేపు కన్సాలిడేట్ అయితే లైక్ ఒక ట్రెండ్ లైన్లో మంచి ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి మంచి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో ఆ సినారీ అయితే ఉన్నది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదంటే ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయినా సరే ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్ స్లోగా వెళ్తుంది అనుకుంటున్నాను. చిన్న టార్గెట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఇక్కడ ఒక సప్లై ఉన్నది, ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఇది బ్రేక్ అయినా సరే ఇక్కడ ఈ సప్లై ఉన్నది. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ రేపు ఈ రేంజ్లోనే లైక్ ఈ రేంజ్లోనే ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ రేంజ్లోనే ఉండడానికి ఉంటుంది అన్నమాట మ్యాక్సిమం. సో అది లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఇక్కడికి బ్లాప్స్ ఎక్కడెక్కడైనా టచ్ అయ్యి దీన్ని టచ్ అయ్యి ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే సూచనలు ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సారీ, నేను లైన్స్కి ఇస్తాను, లైన్స్ డిలీట్ చేస్తాను. ఓకే, సో మార్కెట్ ఈ ఏరియాలోనే గ్యాప్ అప్ దగ్గర లైక్ లేకపోతే ఓవరాల్ స్టాప్ లాస్ ఈ ఏరియాలో ఎక్కడైనా మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఓకే ఇక్కడ నాకు ఏం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో వస్తే మాత్రం నేను పిఈ సైడ్ వెళ్ళిపోతాను. పిఈ సైడ్ వెళ్ళిపోయి టార్గెట్ ఇక్కడ వరకు ఇలా ఈ సైడ్ వరకు ప్లాన్ చేసుకుంటాను. అంటే టార్గెట్ అన్నాను కాదని చెప్పి డైరెక్ట్గా అలా పెట్టేసుకోను. షార్ట్ టార్గెట్ అంటే టార్గెట్స్ని డివైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇండ్యూస్ అంటే ఇప్పుడు ఇందాక చూపించాను చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ అలాగే ఏంటంటే సేమ్ ఇలాగే ఇక్కడ ఒక ఎంట్రీ అలా ప్లాన్ చేయొచ్చు. రివర్సల్లో వెళ్ళి మార్కెట్ దీన్ని టచ్ చేసినప్పుడు ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏరియా దగ్గర మళ్ళీ మార్కెట్ టచ్ చేయొచ్చు. లేదా మార్కెట్ అనేది ట్రావెల్ అవుతుంటుంది కదా డౌన్ సైడ్ ట్రయల్ అప్పుడు ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక ఇండ్యూస్మెంట్ చూపించాం కదా అలాంటి ఎంట్రీ, లేదంటే ఇంకా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా వస్తే అదైనా ప్లాన్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఏమో ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇలా చేయొచ్చు. సెకండ్ టార్గెట్ ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే మంచి రెసిస్ట్ అంటే లైక్ మార్కెట్ సపోర్ట్ ఉంది కదా. సో థర్డ్ టార్గెట్ ఇది ఓవరాల్ డేలో వరకు మనం ఇలా టార్గెట్ని అయితే ట్రావెల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సప్లై దగ్గర అలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాకపోతే అలా చేయకండి. లేదు గ్యాప్ అప్ ఓవరాల్ గ్యాప్ అప్ ఈ పైన ఓపెన్ అయితే మాత్రం ఓకే. సో పైన ఓపెన్ అయ్యి మార్కెట్ లిక్విడిటీ స్వీప్ వచ్చేసి లైక్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి మళ్ళీ రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం మార్కెట్ లిక్విడిటీ స్వీప్ వచ్చేసినట్టు మళ్ళీ డౌన్ సైడే ఉంటాం అన్నమాట. లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ అలా ర్యాలీ అయిపోతుంటే మాత్రం ఇంకా బుల్లిష్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాం. ఇంకా ఆల్ టైమ్ హైస్ వెళ్ళిపోతుంది. సో ఎటువంటి టైప్ ఆఫ్ క్లూవే లేదు మనకి ఇక్కడ. సో ఓవరాల్ క్లూ ఏంటంటే ఆప్షన్ చైన్లో ఎక్కువ లైక్ ఎక్కడైతే ఆప్షన్ చైన్లో ఎక్కువ హెవీగా పుట్ సేల్స్ చేసి ఉంటారో అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎక్కడంటే అది చూసుకుంటే 53,000 54,000 ఉంటుంది. 54,000 అండ్ అక్కడ అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తుంటుంటే ఇంక డేంజరే. ఏ టైంలో పెద్ద రివర్సల్ అవుతుందో తెలియదు. చూడండి నిఫ్టీలో కూడా నేను అలాగే అయ్యింది. చూడండి నిఫ్టీ కూడా నేను ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోయాను. సో ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిన తర్వాత ఎలా రివర్సల్ అయ్యింది చూడండి ఇక్కడ.
సో ఈ రోజు అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అప్స్ వెళ్ళిపోయింది. బట్ స్టిల్ ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఎలా రివర్స్ అయింది. సో అలాంటి రివర్సెస్ ఉంటాయి. ఆల్ టైమ్ హై దగ్గర కొద్దిగా జాగ్రత్తగా మనం ట్రేడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ సినారియో అయితే మాత్రం, లేదు ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అదే లైక్ అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. మనం నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ డౌన్, ఒకవేళ ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోయి గ్యాప్ అంటే లైక్ మార్కెట్ ఇక్కడ ఇది కూడా బ్రేక్ చేసి కింద క్లోజ్ అయిపోతే మాత్రం ఇంకా పిఈ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. టోటల్ పిఈ సైడ్ ఇంకా సో మార్కెట్ మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేసినప్పుడు ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఏదో దొరుకుతుంది. సో ఆ విధంగా ఏంటంటే ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు ఫస్ట్ టార్గెట్ అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఏది గ్యాప్ డౌన్ సినారియో అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిన సినారియో టైంలో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే మనం ఇలాగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఇలా ఉన్నదన్నమాట. సేమ్ నిఫ్టీలో కూడా అలాగే ఉన్నది. మీకు నిఫ్టీ కూడా కావాలనుకుంటే రేపటి నుంచి పెడతాను, కావాలంటే దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో అది మాట ఫ్రెండ్స్. మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదేవిధంగా మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.